హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారు మీ ఇంటి గుమ్మం దగ్గర నిలిచింది అదృష్టం. కానీ మీరు గమనించలేకపోతున్నారు. మీకు ఈ 4 రోజులు సాధారణమైన రోజులు కాదు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఎన్నో సంవత్సరాల తర్వాత మీ జీవితంలో ఒక మహత్తరమైన మార్పు ప్రారంభమవుతుందని చెప్పాలి. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలు, మీ కళ్ళల్లో దాచుకున్న కన్నీళ్ళు, మీ మనసులో నిశ్శబ్దంగా మిగిలిపోయిన ఆవేదన, ఇవన్నీ ఇప్పుడు ఒక కొత్త దారిని చూపించబోతున్నాయి. మీరు చాలామందికి మంచి చేశారు. ఎవరూ చూడకపోయినా దేవుడు చూశాడు. మీరు మౌనంగా భరించిన ప్రతి అవమానం, ప్రతి నిరాశ, ప్రతి ఎదురుచూపు ఇప్పుడు ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. జూన్ 3వ తేదీ ఉదయం సూర్యోదయం అయిన తర్వాత మీ చుట్టూ ఉండే శక్తి పూర్తిగా మారిపోతుంది. మీరు గమనించకపోయినా కొన్ని సంకేతాలు మీ ముందుకు వస్తాయి. ఇంటి ముందు ఆగిన ఒక వ్యక్తి, చాలా కాలంగా రాని ఒక ఫోన్ కాల్, అకస్మాత్తుగా వినిపించే ఒక శుభవార్త, ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఒక సందర్భంలో ఇలా చెప్పారు: కాలము తిరిగే వేళల్లో ధర్మాన్ని కాపాడిన వారికి దైవం ద్వారం తానే తెరుస్తుందని. ఈ మాట ఇప్పుడు ఈ రాశి వారికి నిజమవుతుంది. మీరు ఎన్నోసార్లు ఇలా అనుకున్నారు: నా జీవితంలో సంతోషం వస్తుందా? నేను ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాను? ఎందుకు నాకు మాత్రమే ఇన్ని పరీక్షలు అని. కానీ దేవుడు ఆలస్యం చేస్తాడు, అన్యాయం కాదు. మీకు ఇవ్వబోయేది చిన్నది కాదు కాబట్టి ఇంతకాలం పరీక్షించాడు. జూన్ 3వ తేదీ రాత్రి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి మీ ఇంటిని తాకబోతుంది. ఆ రోజు మీరు ఒక దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ప్రత్యేకంగా శివుడిని ప్రార్థిస్తే మీ మనసులో ఉన్న భయాలు తొలగిపోతాయి. ఇటీవలే మీకు నిద్ర సరిగ్గా లేకపోవచ్చు. మనసులో ఒక తెలియని టెన్షన్ ఉండవచ్చు. ఎవరితోనూ చెప్పలేని బాధలు మీలో ఉండవచ్చు. అవి ఇప్పుడు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఈ రాశివారు బయటికి బలంగా కనిపిస్తారు, కానీ వారి హృదయం చాలా సున్నితమైనదనే చెప్పాలి. ఒక్కసారి నమ్మిన వారిని జీవితాంతం మర్చిపోలేరు. అందుకే మోసం జరిగినప్పుడు చాలా లోతుగా బాధపడతారని చెప్పాలి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి ఒక కొత్త ఆశ వస్తుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. మీరు ఊహించని చోట నుండి సహాయం అందుతుంది. ఇక మీ కుటుంబం విషయానికి వస్తే ఇంట్లో చాలా కాలంగా ఉన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. ఒక పెద్ద మనిషి మాట ఇంట్లో శాంతి ఏర్పడుతుంది. అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన పడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడుతుంది. ఎంతకాలం ఎదురు చూసిన డబ్బు ఆలస్యంగా అయినా వస్తుంది. కొంతమంది ఈ రాశి వారికి ఉద్యోగంలో కొత్త అవకాశం వస్తుంది. మరికొందరికి వ్యాపారంలో ఒక కొత్త వ్యక్తి ద్వారా లాభం కలుగుతుంది. కానీ ఒక విషయం మాత్రం జాగ్రత్త: 4వ తేదీ మధ్యాహ్నం తర్వాత మీ రహస్యాలు ఎవరికీ చెప్పకండి. మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు అని గ్రహించండి. మీ నవ్వు వెనుక మీరు ఎంత కష్టపడ్డారో వారికి తెలియదు, కానీ మీ ఎదుగుదల మాత్రం వారికి కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి నిర్ణయం చాలా ముఖ్యమైనది. అత్యవసరమైతే తప్ప అప్పులు చేయకండి. ఎవరిని గుడ్డుగా నమ్మేయకండి. మీ మనసు చెప్పేది ఒక్కసారి వినండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ కాలంలో ఈ రాశివారు ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. దేవాలయానికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఒంటరిగా కొంత సమయం గడపాలని అనిపిస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, దైవం మీకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. 3వ తేదీ సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మీ జీవితంలో నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతాయి. ఎప్పటి వరకు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారే ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీ విలువను అర్థం చేసుకుంటారు. మీరు కోల్పోయింది తిరిగి రావచ్చు. ప్రేమ విషయానికి వస్తే మీ మనసులో ఇంకెవరో ఉన్నారు. మర్చిపోవాలని ప్రయత్నించిన వారి జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి.
ఈ 4 రోజుల్లో ఒక సందేహం లేదా ఒక వార్త మీ మనసును కదిలించవచ్చు. కానీ గతాన్ని పట్టుకొని ఉండకండి. మీ ముందున్న భవిష్యత్తును ఇంకా గొప్పదని ఆలోచించండి. దేవుడు మీకోసం సిద్ధం చేసిన మార్గం మీరు ఊహించిన దానికంటే అద్భుతమైందని చెప్పాలి. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు బహుశా మీ హృదయంలో ఒక బాధ ఉండవచ్చు. అర్థం చేసుకునే పరిస్థితి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇది ముగింపు కాదు. ఇది మీ కొత్త జీవితానికి ప్రారంభం అనే చెప్పాలి. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి ఆకాశాన్ని చూడండి. మీరు ఒంటరిగా లేరు. దైవం మీతోనే ఉంది అని చెప్పాలి. ఇక 4వ తేదీ రాత్రి తర్వాత మీ జీవితంలో కనిపించబోయే మార్పు గొప్పగా ఉంటుందని చెప్పాలి. ఇది సాధారణం కాదు. ఈ రాశి వారికి 4వ తేదీ ఒక కీలకమైన రోజని చెప్పాలి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రోజు తర్వాత ఒక ఆధ్యాత్మిక మలుపు ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం ఇప్పుడు మీకు లభించబోతుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉంది. మీరు అనుభవించిన ప్రతి బాధ మిమ్మల్ని బలంగా తయారు చేసింది. మీరు కోల్పోయిన ప్రతి అవకాశం మీకోసం ఇంకా పెద్ద అవకాశాన్ని సిద్ధం చేసింది. ఈ 4వ తేదీ ఉదయం మీ మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుంది. ఇటీవలే కలవరపెట్టిన ఆలోచనలు తగ్గిపోతాయి. మీరు ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకుంటారు. అది మీ జీవితాన్ని మార్చే నిర్ణయం కావచ్చు. చాలామంది రాశివారు ఈ మధ్యకాలంలో మానసికంగా అలసిపోయారు. ఎంత ప్రయత్నించినా పనులు జరగకపోవటం, ఎవరిని నమ్మాలో అర్థం కాక ఇంట్లో బయట ఒత్తిడి పెరగటం, ఇవన్నీ మీ మనసును భారంగా మార్చాయి. కానీ ఇప్పుడు కాలం మారుతుంది. మీరు పడిన కష్టానికి ఫలితం దగ్గర పడుతుందని చెప్పాలి. 4వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఒక ముఖ్యమైన సమాచారం మీకు చేరవచ్చు. అది ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా ప్రేమకు సంబంధించిందై ఉండవచ్చు. మొదట ఇది, తర్వాత అది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. బ్రహ్మం గారు ఇలా హెచ్చరించారు. కాలం మారే ముందు పరీక్షలు ఎక్కువవుతాయి. అందుకే ఈ 2 రోజులుగా మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు పెరిగి ఉండవచ్చు. కానీ భయపడకండి. అవి తాత్కాలికం మాత్రమే అని. మీ ఇంట్లో ఒక పాత వస్తువు లేదా పాత జ్ఞాపకం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది మీకు ఒక సందేశంలా అనిపిస్తుంది. గతాన్ని గుర్తు చేస్తుంది. కానీ అది మిమ్మల్ని వెనక్కి లాగడానికి కాదు, మీరు ఎంత దూరం వచ్చారో గుర్తు చేయడానికి అని చెప్పాలి. ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పెద్దల సలహాలు తీసుకోండి. ఎవరైనా మోసపూరితమైన మాటలతో దగ్గరయ్యే అవకాశం ఉంది. మీ దయను బలహీనతగా భావించే వాళ్ళను దూరంగా ఉంచండి. 4వ తేదీ రాత్రి ఒక ప్రత్యేకమైన శక్తి మీ చుట్టూ ఏర్పడుతుంది. ఆ రాత్రి మీరు హనుమాన్ చాలీసా లేదా శివస్తోత్రం వింటే మీ మనసులోని భయాలు తగ్గుతాయి. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదులుతాయి. మీ ఆరోగ్యం విషయంలో కూడా మార్పు వస్తుంది. చాలా కాలంగా ఉన్న అలసట తగ్గుతుంది. మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. కానీ నిద్రను నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో వచ్చే కలలు కూడా మీకు ఒక సంకేతం కావచ్చు. దేవాలయం, నీరు, పాము, దీపం లేదా పూలు కనిపిస్తే అది శుభసూచకం అనే చెప్పాలి. మీ జీవితంలో కూడా ఒక ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని అర్థం. ప్రేమలో నిరాశ చెందిన ఈ రాశి వారికి ఇప్పుడు ఒక కొత్త ఆశ కలుగుతుంది. మీ మనసును నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఇప్పటి వరకు మీ విలువను గుర్తించిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కోల్పోయామని చాలా బాధపడతారు. ఈ రాశివారంటే మౌనంగా బాధపడే వ్యక్తి అనే చెప్పాలి. ఎవరు అడగకపోయినా అందరి కోసం వీరు పరుగులు తీస్తారు. కానీ ఇప్పుడు దేవుడు మీకోసం కూడా ఒక అందమైన సమయం సిద్ధం చేశాడు. 4వ తేదీ రాత్రి ఒక పనిని తప్పకుండా చేయండి. ఇంటి గుమ్మం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి మీ మనసులో ఉన్న కోరికను దేవుడికి చెప్పుకోండి. అది త్వరలో నెరవేరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మిమ్మల్ని అడ్డుకున్న పరిస్థితులు ఇప్పుడు
ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు మళ్ళీ నవ్వడం ప్రారంభిస్తారు. మీ ఇంట్లో మళ్ళీ ఆనందం కనిపిస్తుందని చెప్పాలి. 5వ తేదీ ఉదయం వచ్చే సంకేతం మీ అదృష్టాన్ని మార్చిపోతుంది. ఈ రాశి వారికి 5వ తేదీ అత్యంత శుభప్రదమైన రోజనే చెప్పాలి. ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న దుష్ప్రభావాలు తగ్గిపోతాయి. చాలా రోజులుగా మీకు ఎదురవుతున్న ఆటంకాలు ఒక్కసారిగా తగ్గినట్లు అనిపిస్తుంది. మీ మనసులో ఒక ధైర్యం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా మారుతాయి. 5వ తేదీ ఉదయం ఒక శుభవార్త మీరు వింటారు. అది చిన్న విషయంలా కనిపించినా మీ భవిష్యత్తుకు దారి చూపుతుందని చెప్పాలి. కొంతమంది రాశివారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరికొందరికి కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఇప్పటివరకు మీపై అనుమానం పడిన వాళ్ళు ఇప్పుడు మీ ప్రతిభను అంగీకరిస్తారు. మీరు సాధించింది చిన్నది కాదు, కానీ మీరు ఎప్పుడూ దాన్ని గొప్పగా చెప్పుకోలేదు. అదే మీ గొప్పతనమని చెప్పాలి. కుటుంబంలో కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్న ఉద్రిక్తత తగ్గుతుంది. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడవచ్చు. ఈరోజు ఒక కలహం కూడా ముగియవచ్చు. 6వ తేదీ మధ్యాహ్నం తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. భవిష్యత్తులో చాలా ప్రభావాన్ని అది చూపిస్తుంది. అందుకే తొందరపడకుండా ఆలోచించండి. మీ హృదయం చెప్పిందే వినండి. ఈ సమయంలో దేవుడిపై మీ నమ్మకం మరింత పెరుగుతుంది. మీరు అనుకోకుండా ఒక ఆలయానికి వెళ్ళే అవకాశం ఉంది, లేదా ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మాటలు మీ మనసును తాకవచ్చు. బ్రహ్మం గారు ఎలా చెప్పారు, భక్తి ఉన్న చోట భయం ఉండదు అని. ఈ మాట ఇప్పుడు మీ జీవితంలో నిజమవుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మీ మంచిని కోరుకోరు. కాబట్టి మీ ప్రణాళికలను ఎవరికీ చెప్పకండి. నిశ్శబ్దంగా ముందుకు సాగండి. మీ విజయమే వారికి సమాధానం అవ్వాలి. ఈరోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగి పసుపు పువ్వులు దేవునికి సమర్పిస్తే ఇంట్లో శుభశక్తి పెరుగుతుంది. ధనలాభానికి మార్గాలు తెరుచుకుంటాయనే చెప్పాలి. ఎప్పటి వరకు మీరు మోసిన బాధలు ఒకసారిగా పోకపోయినా వాటిని ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. అదే నిజమైన విజయం అనే చెప్పాలి. ఈ రాశివారు ఈ 4 రోజులు సాధారణ కాలం కాదు. ఇది ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ. ఇప్పటివరకు మీరు కన్నీళ్లతో నడిచిన దారిలో ఇప్పుడు ఆశ వెలుగు కనిపించబోతుంది. మీరు అనుభవించిన బాధను ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేదు. చిరునవ్వు వెనుక దాచుకున్న గాయాలు, రాత్రిళ్ళు నిద్రపోనివ్వని ఆలోచనలు, ఎవరూ అడగని ప్రశ్నలు, ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశకు వస్తున్నాయి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ధర్మంగా జీవించిన వారిని కాలం ఎప్పుడూ మోసం చేయదు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో కూడా శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు విరిగిపోయినా మళ్ళీ లేచారు. అదే మీ బలం. దేవుడు కూడా బలమైన వారిని ఎక్కువగా పరీక్షిస్తాడు. ఈ 4 రోజుల్లో మీరు గమనించే చిన్న చిన్న సంఘటనలు భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతాయి. మీ ఇంట్లో చాలా కాలంగా నిలిచిపోయిన శుభకార్యాలు ఇప్పుడు ముందుకు కదులుతాయి. వివాహం ఆలస్యమైన వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశం వస్తుంది. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఇలా చెప్పారు, కాలం మారే ముందు దేవుడు సంకేతాలు ఇస్తాడు అని. ఇప్పుడు మీ జీవితంలో కనిపిస్తున్న ప్రతి శుభ సూచన అదే సంకేతం అని చెప్పాలి. ఈ రాశి వారికి 3, 4, 5, 6 తేదీలు మీ జీవితంలో గుర్తుండిపోయే రోజులుగా మారవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో కోపాన్ని తగ్గించుకోండి. దేవుణ్ణి నమ్మండి. మీ హృదయం చెప్పే మార్గాన్ని అనుసరించండి. చివరిగా ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుడా, నాకు ధైర్యాన్ని ఇవ్వు, నా కుటుంబాన్ని కాపాడు, నా జీవితాన్ని మంచి దారిలో నడిపించు అని. ఈ ప్రార్థన మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఇది ముగింపు కాదు, ఇది మీ జీవితంలో ప్రారంభమవుతున్న కొత్త వెలుగు అనే చెప్పాలి. ఈ రాశి వారికి దేవుడు సిద్ధం చేసిన అద్భుత సమయం మీకు చాలా దగ్గరలోనే ఉంది. జై సంతోషి మాత. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.